బాగా వచ్చినాయి కర్రల పువ్వు బాగా వచ్చినాయి కర్రలు. ఇది జోరుగా చెప్పాలి నువ్వు. ఇది నెల అవుతుంది నాటి. నెలకి ఇప్పుడు 2 సార్లు మందు కొట్టినా, అయినా మళ్ళీ పులుగు పడినట్టుంది. ఒక ఫస్ట్ నాటినప్పుడు కాంప్లెక్స్ వేసినాము, ఆ తర్వాత యూరియా వేసినాము, ఇప్పుడు మళ్ళీ కాంప్లెక్స్ వేసి సాల్ట్ వేసినాము. నెల పంటకి ఇంకా 2 నెలలు ఉండాలి పంట చేతికి రావాలంటే. ఇంకా ఆ లోపల ఒక 2 సార్లు 3 సార్లు మందు కొట్టుకోవాల్సి వస్తుంది. ఎన్ని నెలలకు వస్తుంది పంట ఇది? అంతే 3.5 నెల 3.5 నెల ఉంటుంది అనుకుంటా. 3 నెలలు 3.5 నెల 4 నెలల లోపల వాతావరణం బాగుంది అనుకూలమైతే 3.5 నెల. ఈ వానలో కూడా ఎక్కువైనప్పుడు 15 దినాలు పెరగచ్చు. పంట అయితే బాగుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఏం రేట్లు వస్తాయి అవి గిన్నె? ఎన్నులు మాది మన బాగుంటాయి కదా. ఇప్పుడు అంటే ఒక 20 రూపాయలు దాకా ఒక్కోసారి 10 రూపాయలు అమ్ముతుంది, 5 రూపాయలు అమ్మే కాలం కూడా ఉండాలి. ఏడికి వేస్తారు మీరు ఇవి? మేము మెడ్రాస్. మెడ్రాసా? ఎంత నాటినారా మీరు? నాటినాము 3 ఎకరాలు. 3 ఎకరాలు ఇవే? 3 ఎకరాలు స్పీడ్ కానీ ఉండాలి. నష్టం వస్తుందా లాభం వస్తుందా? ఏమంత నష్టము, ఖర్చులు వచ్చేస్తాయి. వస్తే రేట్లు ఉంటే లాభం, నష్టం రాదు. నాటుకోవచ్చు. పంట అయితే మనం చేసేదాన్ని బట్టి పంట బాగా సాలు తీసి చెత్త పడకన్నా, ఖర్చు తక్కువ, పులుగు పడకన్నా ఉండాలంటే మనం మెయిన్ చెత్త పడకన్నా. ఆడదం కమ్మిదేనా? ఎట్లు పడతాయి ఎట్లా నారలు నాటేది? గింజలు ఎన్ని కేజీలు పడతాయి? ఒక ఎకరాకి ఎన్ని గింజలు పడతాయా? ఎకరాకి కేజీ. ఎకరాకి 1 కేజీ. 1.5 కేజీ నాటుకోవాలి. వాళ్ళు చెప్తారు కేజీ అనేసి, మనం 1.5 కేజీ నాటంలో అలా నష్టం అవుతాయి కదా. గింజలు అన్నీ మలవు కదా. పంట బాగా వచ్చిందా? పువ్వు పంట బాగా వచ్చింది. అట్లా చూడు, పంట బాగా వచ్చింది. ఆడదాం కమ్మిదే. ఆ బోరు కనిపిస్తుంది ఆడదాకా.